సికింద్రాబాద్ నామాలగుండు బిఎన్ఆర్ గార్డెన్ లో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ చెలో అభియాన్ వర్క్ షాప్ సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహంకాళి జిల్లా అధ్యక్షుడు బూరుగుల శ్యాంసుందర్ గౌడ్, సికింద్రాబాద్ అసెంబ్లీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన రవి ప్రసాద్ గౌడ్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు। భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ అసెంబ్లీ బూత్ చెలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశము ఏదైతే నేషనల్ పార్టీ ఇచ్చిన, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మన రాబోయే రోజుల్లో మన పార్లమెంటు ఎలక్షన్లకు సంసిద్ధంగా ఈరోజు బూత్ చెలో అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఏదైతే ఆర్గనైజేషన్కు సంబంధించిన విషయాలు, అలానే డెవలప్మెంట్ మోడీ గారు చేస్తున్న విషయాలు, అలానే దేశంలో జరుగుతున్న డెవలప్మెంటు, అలానే మోడీ గారు ఇచ్చినటువంటి తెలంగాణకు ఇచ్చినటువంటి పథకాలు, విశ్వకర్మ యోజన కానివ్వండి, వికసిత భారత్ సంకల్ప యాత్ర కానివ్వండి, అందులో భాగంగా జరుగుతున్న ఏదైతే సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నిటినీ కూడా ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విధంగా వికసిత సంకల్ప యాత్రలో అందరు ప్రజల వద్దకు వెళ్ళి ఈ స్కీమ్స్ అన్నిటిని కూడా ఏదైతే ఉజ్వల గ్యాస్ కానివ్వండి, లేకపోతే ముద్రా లోన్స్ కానివ్వండి, లోకల్లో ఉన్నటువంటి హెల్త్కు సంబంధించిన ప్రతి బస్తీలో ఉన్నటువంటి వారి ఆరోగ్య సమస్యల మీద కూడా, హెల్త్ సమస్యల మీద కూడా మేమందరము ఈ వికసిత సంకల్ప యాత్రలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఈరోజు ఈ సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ సమావేశము మా ముఖ్య అతిథిగా మా జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్ గారు, అలానే మా జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి గారు, ఇక్కడ క్యాండిడేటు పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేసిన అభ్యర్థి వారు, మిగతా మా జిల్లా రాష్ట్ర నాయకులు కూడా అందరూ, డివిజన్ అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లు, జిల్లా అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు। ఈ సమావేశము రాబోయే రోజుల్లో ప్రజలకు ఈ మోడీ గారి కార్యక్రమాలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వివరించడానికి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది।